మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డాక్టర్ గారు, చెద్దన్నం ఇదివరకు రోజుల్లో అయితే పెద్దవాళ్ళు చెప్పారు, ఎవరా చెద్దన్నాలు తినండిరా, బోల్డ్ అంత బలం రా బాబు అని చెప్పి కుండల్లో కూడా చక్కగా పాలు పోసేసి రాత్రిపూటే అంత అన్నం పడేసి పెరుగు బిళ్ళ పడేసి చక్కగా పెట్టేసేవాళ్ళు. దాన్ని తినేవాళ్ళు, పచ్చిమిరపకాయతో తినేవాళ్ళు, లేకపోతే ఉల్లిపాయతో, ఇలా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అసలు ఎక్కడ ఫ్యాట్ అనేది కనిపించదు అని అంటూ ఉంటారు. కానీ ఇవాళ రేపు మనం పిజ్జాలు బర్గర్లు అనేవి జీవితాల్లోకి వచ్చేసాక అలా బర్గర్లాగానే తయారయ్యాము. అలాగే బోల్డ్ అన్ని రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. అసలు చెద్దన్నం యొక్క మహిమ ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. మీరు చిన్నప్పుడు మీరు తినేవాళ్ళ డాక్టర్ గారు? చెద్దన్నం నేను తినేవాడిని. నేను ఇంటర్మీడియట్ వరకు రోజు మాకు అప్పట్లో టిఫిన్ ఉండేవి కాదు. అవును, గ్రామాల్లో టిఫిన్ సంస్కృతి అనేది ఉండేది కాదు. టిఫిన్ బదులుగా పొద్దున్నే స్కూల్కి లేకపోతే జూనియర్ కాలేజీకి వెళ్ళేటప్పుడు సద్దన్నం తిని వెళ్ళటమే. ఎట్లా ఇట్లా పెరగన్నంతో తినేవారా? ఏం తినేవారు మీరు? మేము ఎట్లా తినేవాళ్ళం అంటే ఆ సద్దన్నాన్ని పెట్టుకుని, సద్దన్నం గడ్డలా ఉంటుంది, ఇప్పుడులాగా తెల్లగా ఉండేది కాదు, కొంచెం ఎర్రగా ఉండేది. ఎందుకంటే పట్టు తక్కువ ఉండి దంపుడు బియ్యం లాగా దొడ్డు బియ్యం, ముతక బియ్యం ఉండేవి. సన్న బియ్యం కాదు, ఆ రోజుల్లో సన్న బియ్యం ఉండేవి కాదు. సో దాన్ని పెట్టుకుని ముందు ఈ సద్దన్నంలో మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, సూపర్ ఆవకాయ పచ్చడి కలుపుకుని అది తినేవాళ్ళం. ఆవకాయ పచ్చడి అయిపోయిన తర్వాత దాంట్లో మజ్జిగో పెరుగో కలుపుకుని దీంట్లో నంచుకోవడానికి ఉల్లిపాయ లేదా పచ్చిమిరపకాయ, కొంతమంది చల్లమిరపకాయ అంటారు, ఊరమిరపకాయ అంటారు. ఆ మజ్జిగలో ఊరబెట్టి ఎండబెడతారు, ఆ మిరపకాయ, అవి కూడా తింటుండేవాళ్ళం. అయితే వ్యవసాయదారులు కూడా ఉదయాన్నే వాళ్ళు ఏం చేసేవారంటే, ఉదయాన్నే అప్పట్లో ట్రాక్టర్లు లేవు, నాగళ్ళు ఉండేవి. సో పొలం వెళ్ళే ముందు ఇంకా సూర్యోదయం కాకముందే శుభ్రంగా సద్దన్నం తినేసేవారు. కొంతమంది రాత్రిపూటే ఈ అన్నంలో కొన్ని నీళ్లు పోసేవారు, కొంతమంది మజ్జిగ పోసేవారు, కొంతమంది పొడిగా ఉండే సద్దన్నం తినేవారు. రకరకాల పద్ధతుల్లో పాడైపోయిన అన్నాన్ని కూడా నీళ్లు పోసేసి, అంటే చచ్చిపోయిన అన్నాన్ని కూడా నీళ్లు పోసి చక్కగా పిండేసి అది కూడా తినేవాళ్ళు. అంటే ఇప్పుడు పాడైపోయిన అన్నం అంటే మెత్తగా గుజ్జు అయిపోతే, గుజ్జు కాకుండా కొంచెం అది తినడం అంత మంచి శ్రేయస్కరం కాదు. ఎందుకంటే దాంట్లో క్రిములు, హానికరమైన క్రిములో లేదు పాచి లాంటి ఫంగస్ చేరే అవకాశం ఉంది. కనుక అన్నము స్వరూపం మారిన తర్వాత దాన్ని వాడకూడదు. మనం కూడా కొంతమంది ఫ్రిడ్జ్లో దాచుకుంటారు అన్నం. ఆ అన్నాన్ని చాలామంది ఇవాళ పట్టణాల్లోనూ పల్లెటూరులో ఏం చేస్తున్నారంటే పులిహార చేసుకుంటారు, పులిహార చేసుకుని తినేస్తారు. ఎవరైనా ఒక పూట రాత్రిపూట తినలా మిగిలింది అన్నం, ఇవాళ సద్దన్నం ఎవరు తింటారు? అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే టిఫిన్ బదులుగా పులిహార చేయడం, లేకపోతే అన్నాన్నే మైక్రోవేవ్లో పెట్టేసి వేడి చేసేసి మళ్ళీ అదే తినేయటం. అంటే మైక్రోవేవ్లో పెట్టి చేసే కంటే కూడా ఆ మిగిలిన అన్నం చక్కగా పులిహార చేసుకుని, పులిహారలో నిమ్మకాయ రసము, ఆ పసుపు, ఎందుకంటే పసుపు అనే దానికి యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. తర్వాత నిమ్మరసంలో విటమిన్ సి రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఆ విధంగా సద్దన్నాన్ని మళ్ళీ వేడి చేసుకుని మరి మైక్రోవేవ్లో పెట్టుకుని తినే కంటే పులిహార చేసుకుని తినటం అనేది మంచి అలవాటు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? రైస్ని పూర్వకాలం ఈ ఫ్రిడ్జులు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో, టౌన్లో ఎక్కడో కోటీశ్వర్ల ఇళ్లలో ఉండేవి. ఇవాళ ఏంటంటే గ్రామాల్లో పేదవాడి ఇంట్లో కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది అది లగ్జరీ కాదు. టీవీ, ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూ ఉండదు. పైన పూరిపాక, గుడిసెలో కూడా 2 ఉంటాయి. ఏదంటే ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది. 2 లేని ఇళ్ళు లేవు. అందువల్ల ఫ్రిడ్జ్ ఉంది కనుక పెట్టేస్తారు, అన్నింటినీ ఫ్రిడ్జ్లో తోసేస్తుంటారు. ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అయినా పెట్టేస్తుంటారు. అరటిపళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పెట్టేస్తుంటారు. తెలియదు పాపం ఏ పెట్టాలో. ఆలుగడ్డలు కూడా పెట్టకూడదు అంటారు డాక్టర్ గారు. ఆలుగడ్డలు కూడా బయట ఉంటే సరిపోతుంది, ఎందుకంటే అవి లోపల పెట్టవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా మనము పూర్వకాలములో అన్నం బయట ఉంటే ఏమి పాడవకుండా ఉన్నప్పుడు, మరి ఆ రోజుల్లో మట్టి కుండ మీద ఉండేవారు, కట్టెల పొయ్యి మీద ఉండేవారు. ఇప్పుడేమో మనంతా కుక్కరు,
కుక్కర్ అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. కుక్కర్ లోపల అల్యూమినియం పాత్ర ఉంటుంది ఎక్కడ చూసినా. అవును. ఆ కుక్కర్‌లో అల్యూమినియం పాత్ర మంచిది కాదు. ఎందుకంటే వండేటప్పుడు అల్యూమినియం రేణువులు అన్నంలోకి ప్రవేశిస్తాయి. వాటి వల్ల కొంత ప్రమాదం జరుగుతుంది. క్యాన్సర్స్ లాంటివి వస్తాయా డాక్టర్ గారు? ఆ దీర్ఘకాలికంగా అల్యూమినియం పాత్రలు వాడేవారికి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు శాస్త్ర పరిశోధనల ద్వారా నిరూపించారు. అందుకని అల్యూమినియం పాత్ర కుక్కర్లో ఉంటే దాన్ని మార్చేసి అల్యూమినియం పాత్రను తీసేసి స్టీల్ పాత్ర పెట్టుకోవడం మంచిది. లేదంటే అది దాన్ని పక్కన పెట్టేసి అసలు మనం ఇంట్లో దేనికి గృహ అవసరాల కొరకు అల్యూమినియం పాత్రలు వాడకుండా బకెట్లు కానీ కుండలు కానీ తపేళాలు కానీ ఏది కూడా చివరికి నిరుపేదలు కడుపేదలు కూడా అల్యూమినియం పాత్రలు వాడకుండా ప్రత్యామ్నాయంగా కుండ స్టీల్ పాత్రలు వాడటం అనేది మన ఆరోగ్యానికి మంచిది. నరాల బలహీనత రాదు, క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. అయితే ఫ్రిడ్జ్లో మాత్రం ఇందాక నేను అడిగిన ప్రశ్న, ఫ్రిడ్జ్లో అన్నం పెట్టడం అనేది కరెక్టా కాదా? పెట్టడం మంచిది కాదు, కానీ అలవాటు అయిపోయింది. ఉమ్, కాకపోతే మీరు అన్నము ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నం వాడేటప్పుడు మాత్రం ఉమ్, ఒక్కసారి చూడండి. ఉమ్. అది మెత్తగా గుజ్జుగుజ్జుగా అయిపోయిందంటే అన్నం యొక్క ఘన స్వరూపం మారితే దాన్ని పారేయాలి, కానీ దాన్ని ఏదో కక్కుర్తి పడి వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.